అయ్యో, మొన్నటి సంది జనాలు మస్తు భయపడుతుండ్రు. ఈ స్కూల్కు పోయే పోరగాళ్ళ నుంచి దుక్కి దున్నే రైతుల దాకా మస్తు అనుకుతున్నారట. అమ్మో, ఎట్నుంచి ఎవడొచ్చి సూది గుచ్చిపోతారా అని. చిన్నప్పుడు పోరగాళ్ళని భయపెట్టేదానికి చెప్తుంటాం కదా, ఒరేయ్ లొల్లి చేసినావనుకో డాక్టర్ వచ్చి సూది గుచ్చుతాడు అని అంటే దెబ్బకే నోరు ముష్టోళ్ళు పోరగాన్లు. కానీ గీడెవడో చూడుండ్రి, ఆయన చిన్నగా ఉన్నప్పుడు భయపెట్టిన మాటలన్నీ నిజం చేస్తున్నాడు. వాళ్ళ తాడుదెంప, వాళ్ళ తల పండు వల్గా, వాళ్ళ ఆడోళ్ళో మోగోళ్ళో గాని సూదులు పోడుచుకుంటా ఊళ్ళ మీద వాడుతున్నారట. ఓ అవ్వలు, సూదులోళ్ళంటే వెనకట పోలియో గిట్లా రాకుంటేసే సూదులోళ్ళు అనుకునేరు. మనకు డాక్టర్లు వేసే సూదులు ఉంటాయి కదా, వాటిల్లా పాడు మందులేవో కలుపుకొని పెయ్యికి గుచ్చిపోతున్నారు. మొన్నగా ఆంధ్రాల గోదావరి జిల్లాల గిట్లనే అయిందని జనం వణికిండ్రు. అసోంటిది ఇప్పుడేమో నిన్న హైదరాబాద్ ఓ బడికి పోయే బుజ్జి మీద, ఎల్బీ నగర్ కాడ ఓ సార్ మీద గిట్లనే సూదులు గుచ్చి పోయిండ్రు. ఏమో గాని జరంతా పైలంగుండుండ్రి. దొంగోడో పగోడో మందిలున్నప్పుడే గిట్లా చేసిపోతున్నారట. ఇక ఒంటరిగా పోయేటప్పుడు ఇంకింత పైలంగా వెనక ముందు చూసుకుంటా పోండ్రి. ఎవడన్నా గట్లా కనిపించినా అంటే ఊరోళ్ళంతా కలిసి అనగబట్టి రోగం తిరిగేటట్టు మీరే ఓ 4 సూదులేసి స్టేషన్కు తోలుండ్రి.